హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు లాస్ట్ సిఎస్కే టార్గెట్ వీడియోస్ లో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగా. సిఎస్కే టీం ఓవరాల్ అన్ని ఐపీఎల్స్ ఆప్షన్స్ లో కలిపి ఏ ప్లేయర్ ని హైయెస్ట్ బడ్జెట్ పెట్టుకున్నారని అడిగితే ఈ కామెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఒక టఫ్ క్వశ్చన్ తో వచ్చానని నేనైతే అనుకుంటున్నా. చాలా మంది ఒక టఫ్ క్వశ్చన్ అడగను అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో ఒక టఫ్ క్వశ్చన్ అయితే వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వెళ్తే ఓవరాల్ అన్ని ఐపీఎల్ సీజన్స్ కలిపి ఏ ప్లేయర్ హైయెస్ట్ బాల్స్ ఆడారో చెప్పండి. కరెక్ట్ ప్లేయర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి అండ్ ఎక్స్పెక్టెడ్ బాల్స్ అయితే కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే టూ టీమ్స్ యొక్క టార్గెట్ లిస్ట్ వీడియో అయితే చేశాం. సో నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలంటే చాలా మంది ఎంఐ టీం గురించి ఏమని అయితే అడిగారు. అందుకే ఈ వీడియోలో ఎంఐ టీం యొక్క టార్గెట్ లిస్ట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ వీక్ లో చాలా బిగ్ డిసిజన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి ఫుల్ గా డిస్కస్ చేద్దాం అండ్ ఫైనల్ గా ట్రేడ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం క్లారిటీగా. సో ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ముందుగా నెక్స్ట్ వీక్ జరిగే ఒక బిగ్ డిసిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం అయితే నెక్స్ట్ వీక్ ఐపీఎల్ 2026 యొక్క ఓవరాల్ సీజన్ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. ఇంకా ఈ రివ్యూలో మెయిన్ గా హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ముంబై ఇండియన్స్ టీమ్ లో నిజంగా సెట్ అవుతాడా లేదంటే టీం నుంచి బయటకు పెట్టాలని దీని గురించి ఫుల్ క్లారిటీగా పక్కాగా మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓవరాల్ రివ్యూ కూడా దీని గురించి మెయిన్ గా ఉంటుంది. అండ్ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతే మన నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు అండ్ ఓవరాల్ కోచింగ్ పొజిషన్స్ గురించి మాట్లాడడం అండ్ మెయిన్ గా హార్దిక్ పాండ్యాని వదిలేస్తే మరి ట్రేడ్ ప్లాన్స్ గురించి కూడా పక్కాగా డిస్కస్ చేసుకుంటారు ఈ రివ్యూలో. మరి మనం ముందే చెప్పుకున్నట్టే క్యాప్టెన్సీ రోల్స్ లో ఎవరు ఉండబోతున్నారు అండ్ దాని గురించి కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఈ రివ్యూలోనే ఎత్తుకున్నారు కూడా. దాని గురించి కూడా కొన్ని నేమ్స్ అయితే బయటపడే దాని గురించి వీడియోలో మాట్లాడదాం. ఇంకా ఫైనల్ గా ఎంఐ టీం యొక్క ఫ్యూచర్ హెడ్ కోచ్ ఎవరు ఉండబోతున్నారు దీని గురించి కూడా బిగ్ డిసిజన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ గా ప్రస్తుతానికి అయితే మహిళ జయవర్ధన గారు అయితే ముంబై టీం కి అయితే హెడ్ కోచ్ గా ఉన్న తన మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ సిఎస్కే టీం వాళ్ళ హెడ్ కోచ్ ఎలా తీసేశారు అలా తీసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వారికి. ఈ ఓవరాల్ టాపిక్స్ గురించి నెక్స్ట్ రివ్యూలో అయితే మాట్లాడుకుంటారు కాబట్టి ఆ నెక్స్ట్ రివ్యూ కంప్లీట్ అయినాక ఓవరాల్ ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన నెక్స్ట్ టాపిక్ ట్రేడ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇందులో కూడా కొన్ని రీసెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మొన్నటి వారికి హార్దిక్ పాండ్యా సిఎస్కే లో ఫిక్స్ అనుకుంటే ఇప్పుడు ప్లానింగ్స్ మొత్తం మళ్ళీ రిటర్న్ అయ్యాయని చెప్పాలి. కేకేఆర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే హార్దిక్ పాండ్యా తీసుకోవడానికి. ఎందుకంటే కేకేఆర్ టీం దగ్గర ప్రాపర్ క్యాప్టెన్సీ ప్లేయర్ అనేది ఎవరు కనిపించట్లేదు. సో ముంబై ఇండియన్స్ లో మెయిన్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్ బయట వస్తున్నాడు కాబట్టి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్పాలి కేకేఆర్ టీమ్ లో పర్ఫెక్ట్ క్యాప్టెన్ పెట్టుకోవడానికి. అందుకోసం కేకేఆర్ మేనేజ్మెంట్ అండ్ షారుఖ్ ఖాన్ అయితే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి. దీని గురించి ముంబై ఇండియన్స్ కూడా మాట్లాడితే ఇక్కడ కూడా కొంచెం పాజిటివ్ టాక్స్ అయితే వచ్చాయంట. ముంబై ఇండియన్స్ టీం అయితే కేకేఆర్ టీం లో ఉన్న మెయిన్ ఫినిషర్ రింకు సింగ్ అయితే అడిగారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి కేకేఆర్ టీం కూడా మాక్సిమం ఒప్పుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. సో ఈ డీల్ గాని సెట్ అయితే హార్దిక్ పాండ్యా కేకేఆర్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా మాక్సిమం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. మరి మనం ముందుగా చెప్పుకున్నట్టే మరి ముంబై ఇండియన్స్ కి నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు ఉండబోతున్నారంటే ఈ డిసిజన్ గురించి అయితే ఒక 2 బిగ్ నేమ్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మీరు అనుకున్న సూర్యకుమార్ యాదవ్ అయితే అస్సలు లేడు. మరి ఆ 2 నేమ్స్ ఎవరు అనుకుంటున్నారా? జస్ప్రీత్ బుమ్రా అండ్ తిలక్ వర్మ. ఈ 2 నేమ్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మెయిన్ గా తిలక్ వర్మ ఒక ఫ్యూచర్ యంగ్స్టర్ గా చూసుకుంటూ తనని క్యాప్టెన్సీ చేస్తే నెక్స్ట్ 4-5 ఇయర్స్ అయితే ఈజీగా ముంబై ఇండియన్స్ ఉంటుందని తిలక్ వర్మ పేరు గట్టిగా వినిపిస్తుంది. అండ్ మెయిన్ గా బుమ్రా లాస్ట్ ఐపీఎల్ 2026 లో తన దగ్గర నుంచి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇండియాకి క్యాప్టెన్సీ చేసే కన్నా ముంబై ఇండియన్స్ కి ముందు చేస్తా అనుకున్నా కానీ ముంబై ఇండియన్స్ లో నాకైతే ఛాన్స్ దొరకడానికి ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మెయిన్ గా బూమ్రాని క్యాప్టెన్ చేయడానికి కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంట ముంబై ఇండియన్స్ టీం. మరి దీని మీద ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రాలే కానీ బూమ్రా ఆర్ తిలక్ వర్మలో పక్కాగా ఒక ప్లేయర్ అయితే పక్కాగా క్యాప్టెన్స్ చేస్తారు. మరి ఈ 2 ప్లేయర్స్ లో ఎవరిని క్యాప్టెన్సీ చేస్తే బెస్ట్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకిప్పుడు మనమైతే ఐపీఎల్ 2027 కోసం ముంబై టీం టార్గెట్ చేసే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే మరి ఆప్షన్ లో టార్గెట్ చేయాలంటే వాళ్ళకంటూ కొంచెం బడ్జెట్ అయితే ఉండాలి. మరి ఆ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా ఎవరిని రిలీజ్ చేస్తున్నారని చూద్దాం. మరి ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. బట్ కొన్ని కారణాల వల్లే వాళ్ళైతే లాస్ట్ ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ టీం కాంబినేషన్ అయితే అస్సలు చేంజ్ చేయరు. కానీ ఒక 2-3 బిగ్ నేమ్స్ అయితే బయటకు వస్తున్నారు కాబట్టి వారెవరో చూసుకుందాం ముందుగా. మరి ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే ప్లేయర్స్ లో ఫస్ట్ ప్లేయర్ గా కార్బిన్ బాష్ అయితే పక్కా ఉండిపోతున్నాడు అండ్ తన ప్రైస్ కూడా 75 lakhs అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే తన పర్ఫార్మెన్స్ కొన్ని మ్యాచెస్ బాగున్నా కొన్ని మ్యాచెస్ లో రన్స్ అయితే చాలా లీక్ చేశాడని చెప్పాలి. సో తనైతే మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా సెకండ్ ప్లేయర్ గా ట్రెంట్ బౌల్ట్ తన ప్రైస్ కూడా 12.5 crores ఉంది కాబట్టి తను కూడా మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 years ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈ రీసెంట్ ఫామ్ లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ అయితే ఫుల్ డిఫరెంట్ గా ఉన్నారు. తన దగ్గర నుంచి పేస్ అండ్ అక్యురసీ అయితే అస్సలు లేదు. తనైతే పక్కాగా వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ఆప్షన్ కోసం. ఇంకా నెంబర్ 3 లో కూడా దీపక్ చహర్ కూడా వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి తన బడ్జెట్ చూసుకున్న 9.25 crores. ఇంకా ఫైనల్ గా మైంక్ మార్కెట్ ట్రేడ్ గా తెచ్చుకున్నారు లాస్ట్ సీజన్. అండ్ మెయిన్ గా ముంబై ఇండియన్స్ లో గజన్ ఫార్ శాంటార్ ఇద్దరు ఫారెన్ స్పిన్నర్స్ పక్కాగా ప్లేయింగ్ లెవెల్ ఉండే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మైంక్ మార్కెట్ అయితే ఎక్కువ పని లేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఒక న్యూ యంగ్స్టర్స్ అయితే ఎదుగుతున్నారంటే ముంబై ఇండియన్స్ టీం. సో ఓవరాల్ గా ఈ 4 ప్లేయర్స్ యొక్క బడ్జెట్ చూసుకున్నా టోటల్ గా 22 crores అయితే అవుతుంది. మరి నెక్స్ట్ ఆప్షన్ కి ఇంకొక 5 crores ఇస్తే ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ టీం 2027 ఆప్షన్ కోసం 27 crores అయితే ఆప్షన్ బెరలోకి అయితే దిగుతుంది. ఈ అమౌంట్ అయితే చాలా చిన్న అమౌంట్ అయితే కాదు మా. మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం దగ్గర మెయిన్ ప్లేయర్స్ లైక్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేసా కూడా ఎస్ఆర్ఎస్ టీం ఓవరాల్ గా 30+ crores అయితే ఆప్షన్ కి వస్తుంది.
అండ్ అలాంటి టీమ్‌తో గట్టి పోటీ ఇవ్వాలంటే ముంబై ఇండియన్స్ టీమ్ దగ్గర కూడా 27 క్రోర్స్ ఉన్నాయి ఆక్షన్‌లో. అండ్ మెయిన్‌గా వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా గట్టిగా సెట్ అయింది కాబట్టి ముంబై ఇండియన్స్ అనుకున్న ప్లేయర్‌ని ఏ ఫ్రాంచైజీ కూడా ఆపలేదు. అదైతే పక్కా. ఇక్కడ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ ఆక్షన్‌కి జస్ట్ 2 క్రోర్స్ ఎళ్ళింది ముంబై ఇండియన్స్. బట్ ఈ ఆక్షన్‌లో అలా కాదు. వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ తక్కువ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ అయితే ఎక్కువ. సో ఈ ఆక్షన్‌లో బెస్ట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ కాంబినేషన్స్ అయితే ముంబై ఇండియన్స్ పక్కా వెళ్తుంది. నేనైతే 100% షూర్ అని చెప్తా. మరి ఇప్పుడు టార్గెట్ చేసే లిస్ట్ చూడబోయే ముందు ముంబై ఇండియన్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఎవరిని టార్గెట్ చేయబోతున్నారో క్లారిటీ వస్తుంది. మరి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ అండ్ రేయన్ రికిల్టన్ ఇక్కడ ఒక ఫారెన్ ప్లేయర్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా నెంబర్ 3లో నమందీర్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్. ఇంకా సూర్యకుమార్ యాదవ్ మీద కూడా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ట్రేడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు గానీ ఇదైతే మాక్సిమం జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ కొన్ని అఫీషియల్ సోర్స్ ప్రకారం ఇంకా ఏం రాలే కాబట్టి ప్రస్తుతం తనైతే టీంలో ఉంటాడని అనుకుందాం. అందుకే నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, ఇంకా నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో విల్ జాక్స్. ఇంకా ఓవరాల్ టాప్ 6లో ఒక్క ప్లేయర్‌ని కూడా చేంజ్ చేయట్లేదు ముంబై ఇండియన్స్ టీమ్. సో ఇక్కడ వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఇంకా ఓవరాల్ 6 ప్లేయర్స్‌లో జస్ట్ 2 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఇంకిప్పుడు నెంబర్ 7 విషయం గురించి మాట్లాడుకుంటే ఈ పొజిషన్‌లో హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ ఆడాడు కాబట్టి తనైతే మాక్సిమం ముంబై ఇండియన్స్‌ని వదిలేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ పొజిషన్‌లో ఎలాంటి భయం లేదని చెప్పాలి ముంబై ఇండియన్స్‌కి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా సీఎస్‌కేకి వెళ్ళినా అక్కడ ఒక బౌలర్ ప్లస్ శివాన్ డుబే లాంటి ఆల్ రౌండర్స్‌ని తెచ్చుకుంటారు కాబట్టి ఈ పొజిషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ కేకేఆర్ టీమ్‌కెళ్ళినా అక్కడ కూడా రింకు సింగ్ లాంటి ఫినిషర్‌ని తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ 11 బాగా సెట్ అవుతుందని చెప్పాలి ఈ పొజిషన్‌లో కూడా. అండ్ మెయిన్‌గా ఈ పొజిషన్ కోసం ఆక్షన్‌లోకి అయితే ఈ 27 క్రోర్స్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు కాబట్టి ఇదైతే వన్ ఆఫ్ ది గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ముంబై ఇండియన్స్‌కి. ఇంకా నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ అండ్ నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 10లో గజాన్ఫర్‌ని అయితే పెడుతున్నా. ఇంకా ఫైనల్‌గా నెంబర్ 11 ఎంప్టీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయితే ఎంప్టీ ఉండబోతున్నారు ఓవరాల్ ప్లేయింగ్ 11లో. ఓవరాల్ ప్లేయింగ్ 11 చూసాక నెంబర్ 10 వరకైతే వాళ్ళ బెస్ట్ కాంబినేషన్‌తో సెట్ అయ్యారు కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్ జస్ట్ ఆ 27 క్రోర్స్ జస్ట్ 2 ప్లేయర్స్ మాత్రమే కొనుక్కోవాలి ప్లేయింగ్ 11 సెట్ చేసుకోవడానికి. మరి ఒక్కసారి ప్లేయింగ్ 11 చూసుకున్నా రుదర్‌ఫర్డ్ లాంటోళ్ళని బయట పెట్టాక కూడా ఓవరాల్‌గా 3 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఆల్రెడీ ప్లేయింగ్ 11లో సెట్ అయ్యారు. మరి ఒకవేళ మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలనుకుని మయాంక్ మార్కండేని మళ్ళా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదంటే ఆక్షన్‌లో న్యూ యంగ్‌స్టర్‌ని తెచ్చుకున్నా గజన్‌ఫర్‌ని రీప్లేస్ చేస్తూ రుదర్‌ఫర్డ్‌ని పెట్టుకుంటే ఇంకా స్ట్రాంగ్ అయితుంది ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ లైనప్. మరి ఇప్పుడు టార్గెట్ చేసే లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్‌కి జస్ట్ నెంబర్ 11లో ఒక బౌలర్ అండ్ నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక బౌలర్ అయితే కావాలి. సో ఈ ఆప్షన్ కోసం ముంబై ఇండియన్స్ జస్ట్ బౌలింగ్ గురించి మాత్రమే వెళ్తుంది. మరి బౌలింగ్‌లో నెంబర్ 11లో ఒక ఇండియన్ బౌలర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒక ఫారెన్ బౌలర్‌ని చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మరి ఒక్కసారి అలాంటి టార్గెట్ ప్లేయర్ లిస్ట్‌లో ఎవరున్నారని చూసుకుంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే నటరాజన్, అక్యూబ్ నబీ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనడ్కట్, మయాంక్ యాదవ్, అవిష్ ఖాన్ ఇలా ఓవరాల్‌గా 6 ఫాస్ట్ బౌలర్స్ అయితే మంచి ప్లేయర్స్ కనిపిస్తున్నారు కాబట్టి ఇందులో ముంబై ఇండియన్స్ ఎవరిని అనుకుంటే వాళ్ళని పక్కాగా టార్గెట్ చేసి ఈజీగా కొనుక్కోవచ్చు. మరి ఈ పిచెస్‌లో ఎవరు బాగా సెట్ అవుతారని చూసుకున్నా మెయిన్‌గా ప్లేయింగ్ 11 బూమ్రా ఒక్కడే ఫస్ట్ పవర్ ప్లేలో ఏసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పవర్ ప్లే బౌలర్‌ని చూస్తారు కాబట్టి మాక్సిమం జయదేవ్ ఉనడ్కట్ ఎక్స్‌పీరియన్స్ బౌలర్ లేదంటే అక్యూబ్ నబీ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కాకపోయినా మయాంక్ యాదవ్, అవిష్ ఖాన్ లాంటి ఎక్స్‌పీరియన్స్ పవర్ ప్లే బౌలర్ ఉన్నారు కాబట్టి వీళ్ళలో పక్కాగా ఒకరినైతే టార్గెట్ చేస్తారు ముంబై ఇండియన్స్ టీమ్. ఇది నెంబర్ 11 యొక్క పొజిషన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఏ ఫారెన్ ప్లేయర్‌ని టార్గెట్ చేస్తారంటే ఇక్కడ కూడా కొన్ని మంచి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి కేకేఆర్ టీమ్ పతిరానాని రిలీజ్ చేస్తే ఇక్కడైతే ముంబై ఇండియన్స్ పక్కగా తనని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. జస్ట్ ఇమాజిన్ బూమ్రా ప్లస్ పతిరానా అయితే బెస్ట్ కాంబినేషన్ నేనైతే అనుకుంటున్నా. అండ్ ముంబై ఇండియన్స్ దగ్గర అమౌంట్ కూడా ఉంది కాబట్టి కొనుక్కోవాలంటే పతిరానాని ఎవరిని కూడా టార్గెట్ చేయలేకుండా ముంబై ఇండియన్స్ పక్కాగా ఉంటుంది పతిరానాని. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ గురించి వెళ్తే నోకియా అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ ఫెర్గూసన్ అండ్ ఆల్సో రీసెంట్ గా ఇంగ్లాండ్ తరఫున టంగ్ చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి మరి తనను కూడా టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవన్నీ చూసాక మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ముంబై ఇండియన్స్ టీమ్ కి ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ లో జస్ట్ 2 బౌలర్స్ మాత్రమే కావాలి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆక్షన్ ప్రైస్ 27 క్రోర్స్. ఇది అప్రాక్సిమేట్ బడ్జెట్. మరి మనం ఒకసారి ఫైనల్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ రికిల్టన్, నెంబర్ 3లో నమందీర్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో విల్ జాక్స్, నెంబర్ 7లో శివాన్ డూబే ఆర్ రింకు సింగ్, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో బూమ్రా, నెంబర్ 10లో గజన్ఫర్, నెంబర్ 11లో మయాంక్ యాదవ్ అయిన అవిష్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా పతిరానా వస్తే పతిరానా లేదంటే నోకియా, ముజర్బానీ ఇలాంటి బెస్ట్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 2 ప్లేసెస్ గురించి ఎలాంటి ప్లేయర్స్‌ని తీసుకుంటారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టీమ్ గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.